రాజాసింగ్ ప్లేస్లో రాజాసింగ్ వెళ్ళిపోయిన కదా బీజేపీ సైలెంట్గా ఉండదు కదా. ఆయన లాంటి ఐడియాలజీ ఉన్న ఇంకొక వ్యక్తిని బరిలోకి దింపుతుంది. అక్కడ ఆటోమేటిక్గా ఓట్ స్ప్లిట్ అవుతుంది. రాజాసింగ్ గెలుస్తాడా ఓడిపోతాడా పక్కన పెడితే ఇంకోటి గెలవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న దీని ప్రకారం రాజాసింగ్ మీద అక్కడ ఉన్న ప్రజలకు సింపతి ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఆయన రిజైన్ చేసి బై ఎలక్షన్ పెడితే ఆయనే గెలవచ్చు. కానీ ఇది ఎప్పటికీ సాధ్యమైద్దా అంటే అంత ఈజీ కాదు, కష్టం. సో ఆయనకు కూడా పార్టీ కావాలి కాబట్టి ఇంక ఉన్న పార్టీలో బీజేపీ తప్ప వేరే ఆప్షన్ లేదు. శివసేన అంటున్నారు, శివసేన ఇంపాసిబుల్. శివసేనలో ఒక వర్గం ఇండియా కూటమితోనే ఉన్నది, అందులోకి పోతాడా? ఇంకొక వర్గం బీజేపీతోనే ఉన్నది, బీజేపీలు రాణిస్తారా? అసలు ఇది ఎట్లా ఈ చర్చను తెర మీదకి తీసుకొచ్చినా తెలియదు, కానీ అది ఇంపాసిబుల్ అది. సో ఆయన వెళ్తే మళ్ళీ బీజేపీలోకి వెళ్ళాలి, ఇంకంతకుమించి ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆయన ఎవరైనా నిజామాబాద్ ఎంపీ బండి సంజయ్ అన్నట్టు ఒక మిస్డ్ కాల్ ఇస్తే అయిపోయి మళ్ళీ పార్టీలో సభ్యుడిగా జాయిన్ అయిపోతాడు అని. ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు మళ్ళీ పార్టీ సభ్యుడిగా జాయిన్ అయిపోతాడు, ఏముంది అని. ఇప్పుడు రాజాసింగ్ కూడా పోవాలనే ఉన్నది. ఆయన ఏమంటుండు, అక్కడ కొన్ని దుష్ట శక్తులు నన్ను అడ్డుకుంటున్నాయి, నేనేం మాట్లాడలేకుండా పోతున్నా అని.